నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకా ఈరోజైతే 8 రోజులైతే కంప్లీట్ అయిపోయింది. 8 రోజులు కంప్లీట్ అయిన తర్వాత చెట్లు ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాం ఈ కీర. చూసుకోవచ్చు మీరు. మన కీర అనేది మూడో ఆకైతే వేసేయడానికి సిద్ధంగా ఉంది. కొంచెం అయితే బయటకొచ్చింది. నిన్నైతే కొంచెం అయితే లోపలికి ఉండింది మూడో ఆకు. ఈరోజైతే కొంచెం బయటకైతే వచ్చింది. ఇంకైతే కొన్ని తావులైతే చనిపోయాయి. 3, 4 గూడా అయితే చనిపోయాయి. అవి గూడా అయితే నాటాం మనము. ఎందుకంటే అది ఆ వీడియో తీసుకోలేదు. రేపు టుమారో అయితే తీసుకుంటాను. 3, 4 గూడా చనిపోయాయి. 5 గూడా అయితే చనిపోయాయి ఒక లైన్‌లో. అలాంటప్పుడు మనం మళ్ళా నాటుకోవాలి. ఎందుకంటే గ్యాప్ అనేది ఎక్కువొచ్చేస్తుంది. దానికోసం కూడా అయితే మళ్ళా నాటాను నేను. నాటిపిస్తున్నాను. చూద్దాం మనం నాటుతానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఇంక 10 దినాల్లో ఇప్పుడు కొంచెం వారం రోజులు, 10 దినాలు లేట్ అయినా కూడా మళ్ళీ 10 దినాల తర్వాత కాయలొస్తాయి. అవి మంచి సైజు కాయలుంటే పైన పెట్టుకోవచ్చు. అలాంటి ఐడియాతో అయితే నాటుతున్నాము. మీరు కూడా అయితే ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఎల్లదిగి మన వాటర్ అనేవి పోతా ఉంటాయి. వాటర్ పోతాన్నప్పుడు మనం నాటుకున్నట్లయితే అవైతే మళ్ళీ పెరిగైతే కాయలైతే కాస్తాయి. ఇప్పటికైతే ఇది 8 రోజులకైతే ఈ విధంగా మూడో ఆకైతే వేస్తుంది. మూడో ఆకు వేసిన తర్వాతయితే తీగలనేది వస్తాయా? తీగనేది ఏ విధంగా వస్తుందని కూడా చూస్తాను. నేను కూడా అయితే ఇంతవరకు ఎప్పుడు గమనించలేదు. తీగ ఏ విధంగా వస్తుంది? ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఏ విధంగా పైకనేది వస్తుంది? ఎన్ని ఆకులేసిన తర్వాత తీగనేది పైకి పోతుందనేది కూడా చూద్దాం. థాంక్ యూ.